2 సంవత్సరాలుగా ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి కొప్పుకోలేదనే కారణంతో సర్ప్రైజ్ గిఫ్ట్ అని ఇంటికి పిలిచి సజీవదానం చేసింది ఓ ప్రియురాలు. వివరాల్లోకి వెళ్తే ఒకే మొబైల్ స్టోర్లో పనిచేస్తున్న ప్రేమ మరియు కిరణ్ల మధ్య పరిచయం ప్రేమగా మారి ఇటీవల వివాహం విషయం వచ్చేసరికి వీరిద్దరి మధ్యన గొడవలు మొదలయ్యాయి. కిరణ్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అది భరించలేని ప్రేమ అతడిపై ద్వేషాన్ని పెంచుకుంది. కొత్త స్టైల్లో ప్రపోజ్ చేస్తానని నమ్మించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరణ్ని ఇంటికి ఆహ్వానించింది. ఇంటికి వచ్చిన కిరణ్ను నమ్మించి కళ్ళకు గంతలు కట్టి కుర్చీకి కట్టేసింది. తరువాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కిరోసిన్ను కిరణ్ పై పోసి నిప్పంటించింది. ఇంట్లోంచి పొగలు కేకలు రావడంతో పొరుగువారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొదట ఇది ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రేమ ప్రయత్నించినప్పటికీ పోలీసుల విచారణలో ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అసలు నిజం బయటపడింది. చివరికి తానే ఈ దారుణం చేసినట్లుగా ఒప్పుకుంది. ఇంతటి దారుణమైన సంఘటన బెంగళూరులోని బైదర్హల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజనా నగర్ లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది.